శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడి కన్నవారా అని ఆయనను అడిగాను. అక్కడ శిష్యులు అడుగుతున్నారు యేసుక్రీస్తు ప్రభువారిని, ఏ బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా అంటే గుడ్డివాడిగా పుట్టినటువంటి వ్యక్తి పాపం చేశాడా, లేక ఆ గుడ్డివాడిగా కనడానికి ఉన్నటువంటి తల్లిదండ్రులు పాపం చేశారా అని ఎవరిని అడిగారు? యేసుక్రీస్తు ప్రభువారిని అడిగారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, యేసు వీడైనను వీడి కన్నవారైనను పాపము చెయ్యలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యేక పరిచుటకే వీడు గుడ్డివాడిగా పుట్టేను. ఇప్పుడు చూడండి, ఎందుకు పుట్టాడు గుడ్డివాడిగా కానీ ఎందుకు పుట్టాడు? దేవుని యొక్క క్రియలు ప్రత్యేక పరిచుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాడు. మరి ఇప్పుడు ఏమంటారు? తల్లిదండ్రులు చేసిన దోషమా, వారి పితరులు చేసిన దోషమా? తల్లిదండ్రులు